దేవుడి నుంచి భౌతికంగా సంపూర్ణంగా పొందడానికి కావాల్సిన సమయం ఎంతైతే ఉందో ఆ సమయమును వీళ్ళు కుదించుకుని దాన్ని సువార్తకు వాడేశారు. చూడండి ఆ జిజ్ఞాస చూడండి. యేసు ప్రభుకున్న ఆసక్తి. ప్రభు కావాలంటే 30.5 సంవత్సరాలు చేసేవాడు సువార్త భూమి మీద. 3.5 సంవత్సరాలు కాకుండా తీరిగ్గా ఓ రోజు పడుకుని, ఓ రోజు ఓ గంట చెప్పి, మళ్ళీ వారం రోజులు సరదాగా అటు ఇటు తిరిగి అలా చెప్పేవాడు. అప్పుడు 3.5 సంవత్సరాలు కదా భూమి మీద, ఇంకొక 30 సంవత్సరాల పైన బ్రతికేవాడు భూమి మీద కావాలనుకుంటా. కానీ ఆయన ఉదయం లేచి నుంచి సాయంకాలం పడుకునే వరకు దేవుని రాజ్య పనిలోనే ఉన్నాడు. ఎందుకంటే ఎంత హుటాహుటిన ఈ పనిని జరిగిస్తే అంత త్వరగా ఆయన శిలువ మరణం పొందితే అంత వేగవంతంగా అనేకులను రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇది దేవుని ఆలోచన. కాబట్టి ఆయన శిష్యులు కూడా ఏం చేశారంటే వాళ్ళకి అవకాశం ఉంది తీరిగ్గా ఉండడానికి. కానీ దేవుడు రేపు మరి నెక్స్ట్ గడియం ఎప్పుడు వస్తాడో తెలియదు. సువార్త భారం కలిగిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ కొరకు ఆలోచించుకోవడానికి సమయం తీసుకోవచ్చు. కానీ ఒకవేళ ఆ సమయం ఎక్కువగా వీళ్ళకే తీసుకుంటే దేవుని కొరకు వెచ్చించలేమేమో అని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కొరకు వాళ్ళు ఆలోచన చేయకుండా క్రీస్తు కొరకు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఏమైపోయారంటే వీళ్ళు ఇక్కడ పౌలు చెప్తున్నట్లు ఆకలి దప్పులు కలవారు. ఆకలిగా ఉన్నప్పుడు కూడా ప్రయాణాలు చేసేసేవాడు వీళ్ళు. ఒక గమ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక చోటికి వెళ్ళాలనుకున్నప్పుడు దిగంబరులము, సరిగ్గా బట్టలు ఉన్నాయా లేవా, ఉన్నంత వరకు ఉన్నట్లో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఒక్కొక్కసారి వీళ్ళని శిక్షించేవాడు, చెరసాల్లో వేసేవాడు. అలాంటప్పుడు వీళ్ళ ఒంటి మీద బట్టలన్నీ కూడా ఆ శిక్షించే క్రమంలో చిరిగిపోయాయి. సరిగ్గా వస్త్రాలు కూడా ఉండేవి కాదు. అలాగే జైల్లో కూడా ఉండేవాళ్ళు. అందుకని దిగంబరులము అంటున్నాడు. పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము. సో ఇప్పుడు ఒక నివాసము కొరకు ఆలోచించుకోకూడదా అంటే అది చెప్పట్లేదు. కానీ వీళ్ళ ఆసక్తి చెప్తున్నాడు. ఇప్పుడు అందుకే అందరూ సేవకులు కాదు. అందరూ సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కువ శాతం మంది వాళ్ళకి భౌతికంగా అన్ని అనుకూలిస్తున్నప్పుడే సేవ చేస్తారు. అన్ని అనుకూలించుకునేటట్లుగా చేసుకుని సేవ చేస్తారు. ఇప్పుడు కొంతమంది అన్ని అనుకూలించకపోయినా ఉన్న వాటితో తృప్తిపడి ఇక్కడ మనం తాత్కాలికంగానే కదా ఉండేది, పరలోకంలో దేవుడు మనకి మేలేని ఇస్తాడన్న ఆలోచనతో వాళ్ళు సేవ చేస్తుంటారు. పౌలు ఈ రెండో కోవకు చెందినవాడు. అందుకు ఏం చేశాడంటే నివాసం లేక ఉన్నామంటే ఒక ఖచ్చితమైన ఇల్లు అంటూ లేదు పౌలుకి. ఎందుకు అంటే అర్జెన్సీ. ఏంటి అర్జెన్సీ అంటే సాధ్యమైనంత జనమును క్రీస్తు కొరకు సంపాదించాలి. అది అతని అకౌంట్లో వేసుకోవడానికి కాదు. ఒక ఆత్మ నశించిపోవడం అనేది దేవునికి ఎంతగా అయితే ఇష్టం లేదో క్రీస్తుని పోలి నడుచుకొని చున్నవాడిగా పౌలుకు కూడా ఇష్టం లేదు. ఈరోజు సంఘాల్లో ఉన్న విశ్వాసులు సైతం సేవకుల వల్ల నాశనం అయిపోతున్నారు. సేవకులకున్న దురాశల వల్ల, సేవకులకున్న అలవాట్ల వల్ల, వాళ్ళ ఇష్టాల వల్ల. దేవుడు అనుగ్రహిస్తే సంతోషంగా జీవించవచ్చు, తప్పేం లేదు. కానీ స్వకీయ ఏర్పాట్లు చేసుకోకూడదు. అందుకు విశ్వాసుల్ని ఫలంగా పెట్టకూడదు. పరిస్థితులు అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి.